హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం ఏమంటే డిఎస్సి సిలబస్లో భాగమైనటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్ట్ నుండి విద్య దాని యొక్క నిర్వచనాలు అనే టాపిక్ను తీసుకుని అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను బిట్స్ రూపంలో తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. కావున ఈ వీడియోను చివరికంటా చూసి వీడియోను లైక్ చేయగలరు మరియు ఈ వీడియోను డిఎస్సి రాసే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మొదటి బిట్లోకి వెళ్తే, విద్య అనే పదం ఏ ధాతువు నుండి ఉత్పన్నమైంది? ఆప్షన్ 1 వేదము, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 విద్, ఆప్షన్ 4 ఎడ్. ఆన్సర్ సరైన సమాధానం వచ్చి విద్ అనే ధాతువు నుండి ఉత్పన్నమైంది. నెక్స్ట్ సెకండ్, విద్ అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 పాలి, ఆప్షన్ 4 హిందీ. కరెక్ట్ ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ 3, ఎడ్యుకేర్ అనేది ఏ భాషా పదము? ఆప్షన్ 1 ఇంగ్లీష్, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 గ్రీక్. సరైన సమాధానం లాటిన్ భాషకు సంబంధించింది, ఆప్షన్ 2. నెక్స్ట్ 4th, పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ఫ్రోబెల్, ఆప్షన్ 4 జాన్ డూయి. సరైన సమాధానం ఆప్షన్ 4 జాన్ డూయి. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ప్రత్యేక ప్రభావం అంటే మనకు జాన్ డూయి గుర్తుకు రావాలి. నెక్స్ట్ 5th బిట్, మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టే వరకు ప్రభావం చూపించే అంశాలన్నీ విద్యలో ఉంటాయి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఎమర్సన్, ఆప్షన్ 2 ఎడ్వర్డ్ థింగ్ అండ్ జాన్ స్టూవర్ట్ మిల్, ఆప్షన్ 3 కొమేనియస్, ఆప్షన్ 4 భగవద్గీత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎడ్వర్డ్ థింగ్ అండ్ జాన్ స్టూవర్ట్ మిల్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పుట్టుక నుండి గిట్టే వరకు అని వచ్చినప్పుడు మనం ఎడ్వర్డ్ థింగ్, జాన్ స్టూవర్ట్ మిల్ ఇద్దరు కూడా గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని తెలియజేసినది? ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 ఉపనిషత్తులు, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 యజ్ఞవల్క్యుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఋగ్వేదం. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి నిస్వార్థపరుడు, స్వావలంబకుడు అని వచ్చినప్పుడు మనకు ఋగ్వేదం గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, మోక్ష సాధనకు దారి తీసేది విద్య అని తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 శంకరాచార్యులు, ఆప్షన్ 2 ఉపనిషత్తులు, ఆప్షన్ 3 భగవద్గీత, ఆప్షన్ 4 గౌతమ బుద్ధుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉపనిషత్తులు. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మనకు మోక్ష సాధన అన్నప్పుడు మనకు ఉపనిషత్తులు గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఆత్మ సాక్షాత్కారమే విద్య అని అన్నదెవరు? ఆప్షన్ 1 శంకరాచార్యులు, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 అరవిందుడు, ఆప్షన్ 4 ఠాగూర్. సరైన సమాధానం ఆప్షన్ 1 శంకరాచార్యులు. సింపుల్ ట్రిక్ వచ్చేసి శంకరాచార్యుల వారికి ఆత్మ సాక్షాత్కారం అయింది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 దయానంద సరస్వతి, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 యజ్ఞవల్క్యుడు, ఆప్షన్ 4 గౌతమ బుద్ధుడు.
సరైన సమాధానం యజ్ఞవల్కుడు. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సమాజానికి ఉపయోగపడేవాడిగా తీర్చిదిద్దేది అని అన్నప్పుడు మనకు యజ్ఞవల్కుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుని కర్మణ్యునిగా స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది అని తెలియజేసినది. ఆప్షన్ 1 ఉపనిషత్తులు, ఆప్షన్ 2 దయానంద సరస్వతి, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 భగవద్గీత. సరైన సమాధానం ఆప్షన్ 4 భగవద్గీత. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి ఆత్మజ్ఞానము లేదా కర్మణ్యుడు లేదా స్వధర్మం అనే పదాలు వచ్చినప్పుడు మనకి భగవద్గీత గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. దుఃఖ నివృత్తికి ఆచరణాత్మకాలైన నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానమే విద్య అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 భగవద్గీత, ఆప్షన్ 2 ఉపనిషత్తులు, ఆప్షన్ 3 బౌద్ధ సిద్ధాంతం, ఆప్షన్ 4 సోక్రటీస్. సరైన సమాధానం ఆప్షన్ 3 బౌద్ధ సిద్ధాంతం లేదా బుద్ధుడు. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి దుఃఖ నివృత్తి అనే పదం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బౌద్ధ సిద్ధాంతం లేదా బుద్ధుడిని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 12. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సమగ్ర స్వరూపాలతో వ్యవహరించగల సామర్థ్యం ఉండే మనస్సును తయారు చేసేది విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ 2 భగవద్గీత, ఆప్షన్ 3 యజ్ఞవల్క్యుడు, ఆప్షన్ 4 బుద్ధుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 జిడ్డు కృష్ణమూర్తి. ఇక్కడ సింపుల్ ట్రిక్ వచ్చేసి పాత్రలపై పేరుకున్న జిడ్డును తొలగించడం పెద్ద సమస్య అవుతుంది. ఇక్కడ సమస్య అనగా జీవితంలోని అన్ని సమస్యలు అనే పదం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా జిడ్డు కృష్ణమూర్తిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంది, కానీ మనిషి సంక్లిష్ట మానవుడు. ఎందుకంటే మనిషి మనస్సు శరీరం ఆత్మల కలయికతో స్వార్థపూరితమవుతుంది. మనిషి అహాన్ని వదిలిన నాడు అతడు దైవత్వాన్ని వెలికి తీయగలుగుతాడు, పరిపూర్ణుడవుతాడు. దాన్ని అందించేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 3 జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. దీనికి కీవర్డ్ వచ్చేసి మనిషిలోని దైవత్వం అని వర్డ్ వచ్చినప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకి గుర్తు రావాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 సోక్రటీస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 గాంధీజీ. దీనికి కీవర్డ్ వచ్చేసి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అని వచ్చినప్పుడు మనకు గాంధీజీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్. శీల నిర్మాణమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 యజ్ఞవల్కుడు, ఆప్షన్ 2 దయానంద సరస్వతి, ఆప్షన్ 3 వివేకానందుడు, ఆప్షన్ 4 గాంధీజీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 దయానంద సరస్వతి. దీనికి సింపుల్ ట్రిక్ వచ్చేసి శీలవంతుడైన మనిషి పైన భగవంతుడి దయ ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ దయ అంటే దయానంద సరస్వతి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 యజ్ఞవల్కుడు, ఆప్షన్ 2 దయానంద సరస్వతి, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 స్వామి వివేకానందుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4
స్వామి వివేకానందుడు. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి మనకు శీలము, మనశ్శాంతి, బుద్ధి, స్వశక్తి అనే పదాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా స్వామి వివేకానందుని గుర్తుకు తెచ్చుకోవాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్. మనిషి మనస్సు ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి పరిచేది, ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 అరవిందుడు, ఆప్షన్ 2 స్వామి వివేకానందుడు, ఆప్షన్ 3 దయానంద సరస్వతి, ఆప్షన్ 4 శంకరాచార్యులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అరవిందుడు. దీనికి కీవర్డ్స్ వచ్చేసి మనకు ఆధ్యాత్మిక శక్తి, అంతర్గత శక్తి అనే పదాలు వచ్చినప్పుడు మనకు అరవిందుడు గుర్తుకు రావాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 స్వామి వివేకానందుడు, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 అరవిందుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అరిస్టాటిల్. ఇక్కడ సింపుల్ ట్రిక్ వచ్చేసి అరిస్టాటిల్లోని స్టాటిల్ను బాటిల్ అనుకోండి. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ బాటిల్లో నీటిని తాగకూడదు, కాఫర్ బాటిల్లోనే నీటిని తాగాలి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాటిల్ అనగా అరిస్టాటిల్లో ఉన్నటువంటి స్టాటిల్ను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్. మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 అరవిందుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రోబెల్. ఇక్కడ సింపుల్ ట్రిక్ వచ్చేసి ప్రోబెల్లో బెల్లు ఉంది. బెల్లు ఎక్కడ ఉంటుంది? గుడిలో ఉంటుంది. నిర్మలమైన మనస్సు ఎక్కడ ఉంటుంది? గుడిలో ఉంటుంది. ఆ విధంగా బెల్ గుడిలో ఉంటుంది మరియు నిర్మలమైన మనస్సు కూడా గుడిలో ఉంటుంది. ఇక్కడ బెల్ అంటే ప్రోబెల్లో ఉన్నటువంటి బెల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 20th క్వశ్చన్. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 ప్లేటో, ఆప్షన్ 4 అరిస్టాటిల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సోక్రటీస్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మనకి సత్యాన్ని అన్వేషించడం అనే పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా సోక్రటీస్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ 21th క్వశ్చన్. మానవుడి అంతర్గత శక్తుల సహజమైన సామరస్యమైన ప్రగతిపూర్వక అభివృద్ధి విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 జాన్ డూయి, ఆప్షన్ 2 పెస్టాలజీ, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 పెస్టాలజీ. సింపుల్ ట్రిక్, పెస్టాలజీలో పెస్ట్ ఉంది. పెస్ట్ అనగా చెదలు. చెట్లకు చెదలు పట్టినప్పుడు అంతర్గతంగా లోపలి నుండి తినివేస్తుంది. కావున అంతర్గతం అని వచ్చినప్పుడు పెస్టాలజీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ 22nd క్వశ్చన్. మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయము ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేది విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 సోక్రటీస్. దీనికి సరైన సమాధానం రూసో. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఇంద్రియాలు, మేధస్సు, హృదయం. ఈ 3 పదాలు వచ్చినప్పుడు మనకు రూసో గుర్తుకు రావాలి. నెక్స్ట్ 23rd క్వశ్చన్. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్,
ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 అరవిందుడు, ఆప్షన్ 4 కొమేనియస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 కొమేనియస్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సంపూర్ణ మానవతా వికాసం అని వచ్చినప్పుడు మనకు కొమేనియస్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ 24th క్వశ్చన్. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 దయానంద సరస్వతి, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 జాన్ డ్యూయి, ఆప్షన్ 4 అరిస్టాటిల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 జాన్ డ్యూయి. దీనికి కీవర్డ్ వచ్చేసి జీవితమే ఒక విద్య అని వచ్చినప్పుడు మనకు జాన్ డ్యూయి గుర్తుకు రావాలి. నెక్స్ట్ 25th క్వశ్చన్. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 హెర్బార్ట్, ఆప్షన్ 2 ఫెస్టాలజీ, ఆప్షన్ 3 సోక్రటీస్, ఆప్షన్ 4 రూసో. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 హెర్బార్ట్. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి మనకు నైతిక విలువలు, ఆదర్శాలు మరియు సత్ప్రవర్తన అనే పదాలు వచ్చినప్పుడు హెర్బార్ట్ మనకు గుర్తుకు రావాలి. నెక్స్ట్ 26th క్వశ్చన్. మనస్సును నియంత్రించడమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 బుద్ధుడు, ఆప్షన్ 2 ఎమర్సన్, ఆప్షన్ 3 జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ 4 సర్వేపల్లి రాధాకృష్ణన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఎమర్సన్. కీవర్డ్ వచ్చేసి మనస్సును కంట్రోల్ చేయడం అనగా మనస్సును నియంత్రించడం అనే పదాన్ని వచ్చినప్పుడు మనకు ఎమర్సన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ 27th క్వశ్చన్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 డెకార్టే, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 ప్రోబెల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 డెకార్టే. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఆలోచన శక్తిని పెంపొందించడం అని వచ్చినప్పుడు మనకు డెకార్టే గుర్తుకు రావాలి. నెక్స్ట్ 28th క్వశ్చన్. పరిపూర్ణమైన రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 శంకరాచార్యులు, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 దయానంద సరస్వతి, ఆప్షన్ 4 ఠాగూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 గాంధీజీ. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మంచి వ్యక్తి అని వచ్చినప్పుడు గాంధీజీ గుర్తుకు రావాలి, ఎందుకంటే గాంధీజీ మంచి వ్యక్తి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 స్వామి వివేకానంద, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 ఠాగూర్. దీనికి సరైన సమాధానం స్వామి వివేకానంద. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి దైవాంశ పరిపూర్ణత అని పదం వచ్చినప్పుడు మనకు స్వామి వివేకానంద గుర్తుకు రావాలి. నెక్స్ట్ 30th క్వశ్చన్. వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 ఠాగూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఠాగూర్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పరిపూర్ణ వికాసం, పురోగతి పొందడం అనే పదం వచ్చినప్పుడు మనకు ఠాగూర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ 31st క్వశ్చన్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 ఠాగూర్, ఆప్షన్ 3 జాకీర్ హుస్సేన్, ఆప్షన్ 4 అబ్దుల్ కలాం.
సరైన సమాధానం ఆప్షన్ 3 జాకిర్ హుసేన్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని వచ్చినప్పుడు మనకు జాకిర్ హుసేన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ 32nd క్వశ్చన్. ప్రజా అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే అసలైన విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి, ఆప్షన్ 2 శంకరాచార్యులు, ఆప్షన్ 3 స్వామి వివేకానంద, ఆప్షన్ 4 ప్రోబెల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కొఠారి. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా అని వచ్చినప్పుడు మనకు కొఠారి గుర్తుకు రావాలి. నెక్స్ట్ 33rd క్వశ్చన్. సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగలిగే సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 భగవద్గీత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్లేటో. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సంతోషం బాధ సరిసమానంగా పొందడం అనే పదం వచ్చినప్పుడు మనకు ప్లేటో గుర్తుకు రావాలి. నెక్స్ట్ 34th క్వశ్చన్. ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 వేదాలు, ఆప్షన్ 2 కొఠారి, ఆప్షన్ 3 పాణిని, ఆప్షన్ 4 ఠాగూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పాణిని. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ప్రకృతి నుండి లభించేది అనే పదం వచ్చినప్పుడు మనకు పాణిని గుర్తుకు రావాలి. నెక్స్ట్ 35th క్వశ్చన్. సమాజానికి వినియోగకారిగా శిక్షణనిచ్చేది, సమాజం పట్ల ప్రేమను పెంపొందించేది విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 భగవద్గీత, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 కౌటిల్యుడు, ఆప్షన్ 4 అరిస్టాటిల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కౌటిల్యుడు. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సమాజం పట్ల ప్రేమ అని వచ్చినప్పుడు మనకు కౌటిల్యుడు గుర్తుకు రావాలి. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 దయానంద సరస్వతి, ఆప్షన్ 3 అరవిందుడు, ఆప్షన్ 4 కౌటిల్యుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అరవిందుడు. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఆత్మశక్తిని బహిర్గతం చేయడం అనే పదాలు వచ్చినప్పుడు మనకు అరవిందుడు గుర్తుకు రావాలి. నెక్స్ట్ 37th క్వశ్చన్. విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్ కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 కొఠారి, ఆప్షన్ 3 మొదలియార్, ఆప్షన్ 4 ఈశ్వరీబాయ్ పటేల్. దీనికి సరైన సమాధానం ఎన్పిఈ 1986. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి భవిష్యత్తు కోసం విలక్షణమైన పెట్టుబడి అని వచ్చినప్పుడు మనకు ఎన్పిఈ 1986 గుర్తుకు రావాలి. నెక్స్ట్ 38th క్వశ్చన్. మానవుడు సాధించగలిగిన పరిపూర్ణత వికాసాలే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఇమ్మాన్యుయల్ కాంట్, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 కొఠారి, ఆప్షన్ 4 సర్వేపల్లి రాధాకృష్ణన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇమ్మాన్యుయల్ కాంట్. దీనికి కీవర్డ్ వచ్చేసి సాధించగలిగిన పరిపూర్ణత వికాసాలు అని వచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ కాంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 39th క్వశ్చన్. విద్యార్థి శరీరంలోనూ ఆత్మలోనూ ఉన్న సౌందర్యతత్వాన్ని సామర్థ్యాలను వికసింపజేసేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 ప్లేటో,
ఆప్షన్ 4 జాన్ డ్యూయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ప్లేటో. కీవర్డ్ వచ్చేసి శరీరంలోనూ ఆత్మలోనూ ఉన్న సౌందర్యం వికసించుట అని వచ్చినప్పుడు ప్లేటో గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సరైన సమయంలో సంతోషం తదానుభూతి చెందే సామర్థ్యమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 అరవిందుడు, ఆప్షన్ 4 సోక్రటీస్. దీనికి సరైన సమాధానం ప్లేటో. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మనకి తదానుభూతి చెందడం అని వచ్చినప్పుడు ప్లేటో గుర్తుకు రావాలి. అంటే ఇంతకుముందు క్వశ్చన్లో శరీరంలోనూ ఆత్మలోనూ ఉన్న సౌందర్యం వికసించుట అని వచ్చినా, లేదా ఇప్పటి క్వశ్చన్లో తదానుభూతి చెందడం అని వచ్చినా కూడా మనకు ప్లేటో గుర్తుకు రావాలి. క్వశ్చన్ నెంబర్ 41. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు రూపొందించేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 స్వామి వివేకానంద, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ప్లేటో, ఆప్షన్ 4 సోక్రటీస్. దీనికి సరి అయిన సమాధానం అరిస్టాటిల్. ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు కూడా వచ్చింది. అయితే అక్కడ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును రూపొందించేదే విద్య అని అన్నది అరిస్టాటిల్. ఇక్కడ దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేది విద్య అని వచ్చింది. అంటే ఆరోగ్యవంతమైన శరీరం అన్నా లేదా దృఢమైన శరీరం అన్నా రెండు కూడా చెప్పినది అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. విద్యా శ్రేయస్సులో ఒక ఆభరణం మరియు కష్టాలలో ఆశ్రయం అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 కొమేనియస్, ఆప్షన్ 3 ప్లేటో, ఆప్షన్ 4 సోక్రటీస్. దీనికి సరైన సమాధానం అరిస్టాటిల్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఆభరణం. ఆభరణం అని వచ్చినప్పుడు మనకు అరిస్టాటిల్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 జాన్ డ్యూయి, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 కొఠారి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పెస్టాలజీ. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సార్థకులు అని వచ్చినప్పుడు మనకు పెస్టాలజీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. మానవుడిలో అంతర్గత శక్తులను సహజంగా సుహృద్భావంతో పురోగతి చెందించేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 అరవిందుడు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 పెస్టాలజీ. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి అంతర్గత శక్తులు. అంతర్గత శక్తులు వచ్చినప్పుడు మనకు పెస్టాలజీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేది విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 శంకరాచార్యులు, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 4 టిపి సన్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 టిపి సన్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి శిశువు తన ఉత్తమ సామర్థ్యాలు అని వచ్చినప్పుడు మనకు టిపి సన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 జాన్ డ్యూయి.
దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 జాన్ డ్యూయి. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పరిసరాలను నియంత్రించుకోగలిగి అవకాశాలను అందిపుచ్చుకోగలగాలి అని వచ్చినప్పుడు మనకు జాన్ డ్యూయి గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 47. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య. పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 జాన్ డ్యూయి, ఆప్షన్ 4 పెస్టాలజీ. దీనికి సరి అయిన సమాధానం జాన్ డ్యూయి. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సామాజిక సామర్థ్యం అని వచ్చినప్పుడు మనకు జాన్ డ్యూయి గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్య యొక్క విధి అన్నది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 కొమేనియస్, ఆప్షన్ 3 జాన్ డ్యూయి, ఆప్షన్ 4 ప్రోబెల్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 జాన్ డ్యూయి. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి జంతుభావం అని వచ్చినప్పుడు మనకి జాన్ డ్యూయి గుర్తుకు రావాలి. అనగా పరిసరాలను నియంత్రించగలగడం, లేదా సామాజిక సామర్థ్యం, లేదా జంతుభావం అనే ఈ 3 పదాలు వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా జాన్ డ్యూయి గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 స్పెన్సర్. దీనికి సరైన సమాధానం స్పెన్సర్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సంపూర్ణ జీవితం అని వచ్చినప్పుడు మనకు స్పెన్సర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. నిజమైన విద్య విద్యా తత్వవేత్తలకే సాధించ వీలవుతుంది అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 స్పెన్సర్, ఆప్షన్ 3 టీపీసన్, ఆప్షన్ 4 కొటారి. దీనికి సరైన సమాధానం స్పెన్సర్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి విద్యా తత్వవేత్తలు అని వచ్చినప్పుడు మనకు స్పెన్సర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 డెకార్టే, ఆప్షన్ 2 స్పెన్సర్, ఆప్షన్ 3 రైడిన్, ఆప్షన్ 4 ఎమర్సన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 రైడిన్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పరిణతి చెందినవారు పరిణతి చెందనివారు అని వచ్చినప్పుడు మనకు రైడిన్ గుర్తుకు రావాలి. ఇక సింపుల్ ట్రిక్ వచ్చేసి పరిణతి చెందిన హార్స్ రైడింగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హార్స్ రైడింగ్లో రైడింగ్ అనగా రైడిన్ను గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. పరిణతి గల వ్యక్తి పరిణతి లేని వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధంగా సమాజ అవసరాలను బట్టి శారీరక, మానసిక, సౌందర్య, సామాజిక, ఆధ్యాత్మిక శక్తుల సమ్మేళనాభివృద్ధి కోసం అంతిమ లక్ష్యంగా చదువరిని అతని సృష్టికర్తతో లీనం చేసే వైపు మళ్లించడం కోసం శిక్షణ, క్రమశిక్షణ ద్వారా చేయు ప్రభావమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 పెస్టాలజీ, ఆప్షన్ 3 రైడిన్, ఆప్షన్ 4 ప్రోబెల్. దీనికి సరి అయిన సమాధానం రైడిన్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పరిణతి చెందిన వ్యక్తి పరిణతి చెందని వ్యక్తి అని వచ్చినప్పుడు మనకు రైడిన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో
అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 కొమేనియస్, ఆప్షన్ 3 రైడిన్, ఆప్షన్ 4 ఫాలో ప్రిమరీ. దీనికి సరైన సమాధానం ఫాలో ప్రిమరీ. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అని వచ్చినప్పుడు మనకు ఫాలో ప్రిమరీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. విద్య వ్యక్తి కోసం ఉద్దేశించబడినది. వ్యక్తి సమాజంలో బ్రతుకుతూ సంపూర్ణ ఆనందమైన జీవితాన్ని గడపడంలో, తగు సామర్థ్యాలను పెంపొందింపజేయడంలో విద్య పాత్ర గణనీయం అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 కొమేనియస్, ఆప్షన్ 2 స్పెన్సర్, ఆప్షన్ 3 ప్రోజీ థామ్సన్, ఆప్షన్ 4 రూసో. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రోజీ థామ్సన్. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి వ్యక్తి కోసమే విద్య అని వచ్చినప్పుడు మనకు ప్రోజీ థామ్సన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. విద్య వ్యక్తిత్వ జీవిత దర్శనం అంటూ తుదకు ఒక విద్యా పథకాన్ని అత్యున్నతమైన శ్రేష్టతను పెంపొందించడంలో ఏ మేరకు విజయవంతం అయ్యింది అనే అంశం ఆధారంగా అంచనా వేయాలి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 జాన్ డ్యూయి, ఆప్షన్ 2 ఎమర్సన్, ఆప్షన్ 3 స్పెన్సర్, ఆప్షన్ 4 సర్ పెర్వినన్. దీనికి సరైన సమాధానం సర్ పెర్వినన్. కీవర్డ్ వచ్చేసి ఇక్కడ వ్యక్తి జీవిత దర్శనం అని వచ్చినప్పుడు సర్ పెర్వినన్ మనకు గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ప్రకృతి విశ్వంలోని ఇతర శక్తుల మధ్య సామరస్యాన్ని స్థాపించేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 డెకార్టే, ఆప్షన్ 4 హెచ్హెచ్ హార్న్. దీనికి సరైన సమాధానం హెచ్హెచ్ హార్న్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ప్రకృతి మరియు విశ్వంలోని ఇతర శక్తుల మధ్య సామరస్యం అని వచ్చినప్పుడు మనకు హెచ్హెచ్ హార్న్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ లాస్ట్ 57th క్వశ్చన్. తర్కం, కళ, సాహిత్యం, విజ్ఞానాలలో ఉపస్థితమై ఉన్న వ్యవస్థే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రైడిన్, ఆప్షన్ 2 స్పెన్సర్, ఆప్షన్ 3 కొమేనియస్, ఆప్షన్ 4 వైట్ హెడ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 వైట్ హెడ్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి తర్కము, కళ, సాహిత్యము మరియు విజ్ఞానము అని వచ్చినప్పుడు మనకు వైట్ హెడ్ గుర్తుకు రావాలి. దీనిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే తర్కము, కళలు, సాహిత్యము మరియు విజ్ఞానాలలో పాండిత్యం ఉన్నవారికి హెడ్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హెడ్ వెయిట్ అనగా వైట్ హెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒక్కసారి చూసినట్లయితే ఈ నిర్వచనాలు మీకు గుర్తుండకపోవచ్చు. అందువల్ల 3-4 సార్లు ఈ వీడియోను చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఏ నిర్వచనాన్ని కూడా మీరు మర్చిపోయే అవకాశం లేదు. కాబట్టి ఈ వీడియోను 2-3 సార్లు చూడండి. మరియు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అవసరమైన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. మరియు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.